వెల్కమ్ టు కిల్ బిల్. మరి ఈరోజు మన షోకి ఇచ్చేస్తున్నటువంటి వారు ఒకరు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ అయితే మరొకరు ఆయన సోదరి ఊర్మిళ. ఎవరండి ఇది? ఊర్మిళ అని రాశారు, షర్మిల అని పట్టుకుని ఊర్మిళ అని రాశారు. ఎందుకు పుడతారో తెలియదు, ఏమైనా అంటే హట్ అయిపోతారు. సరే, షర్మిల. నమస్కారం జగన్ గారు. నమస్తే అన్న. నమస్తే షర్మిల. నమస్తే అన్న. షర్మిల, మీ అన్న కూడా ఉన్నాడు, మీ అన్నకు కూడా నమస్కారం పెట్టు. ఆయన మాకు పంగనామం పెడితే మేము ఆయనకు నమస్కారం ఎప్పుడో పెట్టాం, ఇప్పుడు ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం లేదు. అదేంటి షర్మిల అలా అంటావు? ఎంత లేదన్నా రక్త సంబంధం. నీ సొంత అన్నను పట్టుకుని అలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. తొక్కలే అన్న, ఆమె నమస్కారం పెడితే అంత పెట్టకపోతే అంత ఏమక్కర్లేదు. చెల్లిని అన్యాయం చేసి చెల్లి ఉసురు పోసుకునే చెత్త అన్న చరిత్రలో నువ్వు ఒక్కడే ఉంటావు. ఇదిగో షమ్మి, చెత్త గీత అన్నావు అంటే ఊరుకునే లేదా? ఊరుకోక ఏం చేస్తావు? చెత్త మీద కూడా పన్ను వేసి చెత్త పరిపాలన చేసిన నిన్ను అంతకన్నా ఏమని పిలవాలి? ఏమిటి జగన్, నిన్ను పట్టుకుని సొంత చెల్లి అన్ని మాటలు అంటుంటే చూస్తూ సైలెంట్ గా ఉండిపోయావు. నన్ను ఎవరేమనుకున్నా పర్వాలేదు, నాకు నా అక్క చెల్లెమ్మల ఆశీర్వచనాలున్నాయి. ఇదేమిటయ్యా, ఇది నేను ఎప్పుడు వినలేదు, ఇది నేను ఎప్పుడు చూడలేదు. సొంత చెల్లిని పక్కన పెట్టి బయట అక్క చెల్లెమ్మల దీవెన అంటున్నావంటే ఎందుకు పుడతారో తెలియదు కొంతమంది. నిజంగా ఏదైనా అంటే హట్ అయిపోతారు, కోపాలు వచ్చేస్తాయి. నాకు ఇంట్రెస్ట్ పోయిందండి. మరేమనుకున్నారు మా సైకో అన్న అంటే? పైకి నవ్వుతూ కనిపిస్తాడు, ప్రేమ అని ఆప్యాయత అని ముద్దులు పెట్టేస్తాడు. అంటే నిజంగా ఆయనకి ప్రేమ ఆప్యాయతలు లేవంటారా? అన్నా, ఆమె అట్లనే మాట్లాడుతుంది. ఆమె నన్ను బ్లేమ్ చేయడానికే వచ్చింది ఇక్కడికి. నోటికి వచ్చినట్లు వాగుతా ఉంది. మీరేమి ఆ మాటలు పట్టించుకోకండి. ఎవరు నోటికి వచ్చినట్లు వాగుతుంది? సొంత అన్నం అనే పేరు కానీ నాకు ఏ రకంగా ఉపయోగపడ్డావు నువ్వు? అంటే ఏ రకంగా ఉపయోగపడాలి? నీ కోసం ఎన్నో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఈ చెల్లికి నువ్వు సరైన ఒక్క పదవి ఇచ్చావా? రాజకీయంలో స్వార్థం కూడదు, రాజకీయంలో తల్లి చెల్లి చూడకూడదు, రాజకీయంలో విలువలు విశ్వసనీయత మాత్రమే చూడాలి. నాకేం అర్థం కావడం లేదండి. అంటే సొంత వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఏ తప్పులు చేసినా అవకాశం ఇవ్వచ్చంటారా? ఆయన్నేం అడుగుతారు, నన్ను అడగండి చెప్తాను. బయట వాళ్ళు ఎలాంటి పిచ్చి పనులైనా చేసుకోవచ్చు. మసాజ్ పార్లర్లోకి దూరొచ్చు, బట్టలు ఉపదీసి నూడు కాల్సు చేసి అరగంట గంట అని ఆడవాళ్లతో తప్పుడు మాటలు మాట్లాడొచ్చు, వాళ్ళని కొనసాగిస్తారు. కానీ సొంత తల్లిని చెల్లిని మాత్రం పక్కన పెట్టేస్తారు. ఇలాంటి అన్నను నా జీవితంలో చూడలేదు. చిచ్చి, మీరు తిరుగుతుంటే ఆయన నవ్వుకుంటున్నారు చూడండి. అది సరే జగ్లక్, మీరు షర్మిలకు ఇవ్వవలసిన ఆస్తులకు సంబంధించిన వాటాలను ఎగ్గొట్టారని ఈ మధ్య వాళ్ళు కేసు కూడా పెట్టడం జరిగింది. దీని గురించి ఏమంటారు? ఏమనేదేముందన్నా, వాళ్ళు చట్ట ప్రకారం పోయినారు, చట్ట ప్రకారమే తెలుసుకోమను. చట్ట ప్రకారం ఓకే అయితే వాళ్ళ ఆస్తులు వాళ్ళకుంటాయి. ఇందులో నేను చెప్పేదేముంది? కోర్టుల దాకా వెళ్ళవలసి వచ్చిందంటే నువ్వు ఏ రేంజ్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టావు అనేది అక్కడే తెలుస్తుంది. ఎందుకులే జగన్, ఆడపిల్ల ఉసురు మీకెందుకు? ఆమెకు రావలసినటువంటి వాటా ఏదో ఇచ్చేయండి. ఆమె ఆడపిల్ల కాదు, రాక్షసి పిల్ల. సొంత అన్నను అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టిందో, అపోజిషన్ లీడర్లతో కలిసి నా మీద ఎంత కుట్ర చేసిందో నాకు తెలుసు. నేనెందుకు ఇష్టా? సరే సరే, ఆవేశపడకండి. అది సరే, ఋషికొండ ప్యాలెస్లో బాత్రూమ్కే మీరు లక్షల కోట్లు ఖర్చు పెట్టి అందరి చేత తిట్లు తిట్టించుకున్నారు, దానికేమంటారు? ఆయన సొమ్ము అయితే కదా అన్న, ఎన్ని లక్షలైతే ఎన్ని కోట్లయితే ఆయనకేం? సొంత రూపాయి ఒక్క పైసా కూడా నాలాంటి వాళ్లకు వాటాలు ఇవ్వరు. ఇలాంటి పనులు మాత్రం చేసి ప్రభుత్వానికి పెద్ద బొక్క పెడతారు. ఇదిగో కిల్బిల్, ఈ పిల్ల నా మైండ్ దొబ్బుతా ఉంది. నాకు ఆ చంద్రబాబు కన్నా ఈ పిల్లతోనే తలనొప్పిగా ఉంది. ఇదిగో షమ్మి, నేను ఒక్క పైసా కూడా నీకు ఇవ్వను. నీ దిక్కున్న చోట చెప్పుకో, నేను పోతా ఉన్నా. పోరా పో, నన్ను ఎంత ఉసురు పెట్టావో నాకు తెలుసు. అందుకే నా ఉసురు తగిలే నీకు 11 సీట్లతో ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది. పో. ఏమిటి తల్లి, మీ ఉసురు తగిలే ఇలా జరిగిందంటారా? అంటే మీ రోడ్డుకి అంత పవర్ ఉందన్నమాట. ఇంకాసేపు మీరు ఇక్కడే ఉంటే నేనేమైపోతాను? దుకాణం సదిరేస్తున్నా, ఇక పదండి పదండి. చూశారుగా, ఇది వాళ్ళ కిల్ బిల్. మరొక ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.